వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. రెండవ స్థానమందు బుధుడు, లాభస్థానమున శనేశ్వరుడు, దశమంలో ఉండేటువంటి రాహువు, అలాగే చంద్రుని యొక్క బలంతో కలుపుకొని 4 గ్రహాల తాలూకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రాశి వారికి ఒకే ఒక ఇబ్బంది ఏంటి అంటే అర్గళ దోషము. రెండవ స్థానమున రవి, ద్వాదశ స్థానమున ఉన్నటువంటి కుజుని యొక్క మధ్యలో ఈ రాశి ఉండడం వల్ల ఈ రాశి వారికి కొంత ఉక్కిరిబిక్కిరి పరిస్థితులు ఏర్పడతాయి. అనగా ఒత్తిడి అధికంగా ఉంటుంది. అలాగే నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశిగతేరవవు అన్నారు. ఈ అర్గళ దోషం ఉన్నప్పుడు ఏ పని చేసినా దానికి ప్రతిఫలం చాలా తక్కువగా వస్తుంది. ఈ వారంలో వృషభ రాశి వారు ఏం గుర్తుపెట్టుకోవాలి? ఎక్కువ హార్డ్ వర్క్ చేయకూడదు, ఎందుకంటే దానికి తగిన ప్రతిఫలం రాదు. కాబట్టి స్మార్ట్ వర్క్ చేయండి, తక్కువగా కష్టపడండి, దానికి సంబంధించినటువంటి ప్రతిఫలం కూడా చాలా తక్కువగానే వస్తుంది. కాబట్టి గ్రహస్థితికి లెవెల్ అయిపోతుంది. అలాగే ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి. ఈ వారంలో కొంత ఖర్చులు కూడా కనబడుతూ ఉన్నప్పటికీ ఆ ఖర్చుకు తగ్గినటువంటి ఆదాయాన్ని కూడా వృషభ రాశి వారు పొందగలుగుతూ ఉంటారు. తృతీయ స్థానంలో శుక్రుడు, అదే మాదిరిగా గురుని యొక్క సంచారం వల్ల కొంత మానసికమైనటువంటి భయం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఉద్యోగ భంగం కలహం తృతీయ స్థానగే గురువు అన్నారు. అంటే ఉద్యోగాన్ని వదిలిపెట్టేసేటువంటి పరిస్థితులకు సైతం కొన్ని సందర్భాలు వస్తూ ఉంటాయి. కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, ఎవరి మాట నమ్మకూడదు. మరీ ముఖ్యంగా లాభస్థానమందు మీకు ఉన్నటువంటి శనేశ్వరుని యొక్క అనుగ్రహం ఉన్నది కాబట్టి మీ పై అధికారుల లేదా తోటి ఉద్యోగస్తుల తాలూకు లేదా సమాజంలో ఉన్నత స్థాయి వర్గం ప్రజల తాలూకు అండదండలు ఉంటాయి. వాళ్ళు చెప్పేటువంటి మాటలు వింటూ సొంత నిర్ణయాలు కాకుండా కొంచెం గురువుల యొక్క అనుగ్రహంతో ముందుకు వెళుతూ ఉంటే ఈ వారంలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు ఈ వారం బాగున్నాయి.